సమాజంలో పరిసయ్యులు, సుంకరులు, ఏదోనీయులు, ఇలాగా అనేక రకాలైనటువంటి జాతుల వారు ఉన్నారు. వారిలో సుంకరి అనబడేటువంటి వారిని, ఈ తెగకు చెందినటువంటి వారిని ఆనాటి సమాజం అంతా కూడా పాపాత్ములుగా ఎంచేది. వారిని పాపాత్ములుగా ఎంచేటువంటిది. అంటే మనం గమనించినట్లయితే మనకి ఇష్టం లేనటువంటి వారిని మన ప్రక్కన కూర్చొనిస్తామా? కూర్చొనివ్వలేము. ఒకవేళ వారు తెగించి వచ్చి కూర్చున్నప్పటికీ మనం వారి పక్కన కూర్చోవడానికి ఇష్టపడం. అంత అయిష్టత కలిగినటువంటి ఆ తెగలో ఉన్నటువంటి వ్యక్తే ఈ జక్కయ్య అనబడేటువంటి వ్యక్తి. మనకు అందరికీ పాటలు మాత్రం ఘనంగా పాడుతాం. ఎంతో ఘనంగా పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేసేటువంటి మనం ఈ జక్కయ్యను గురించి ఒకసారి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, జక్కయ్య ముందుకెళ్ళినట్లయితే పైన 19వ వచ్చిన అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే జక్కయ్యకు యేసును చూడాలనేటువంటి ఆశ కలిగింది. ఏం కలిగిందండి? ఎవరిని చూడాలనుకున్నాడు ఈయన? యేసు ప్రభువును చూడాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా నేను చెప్పిన విధంగా ఇతడు పాపులైనటువంటి తెగలో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఇతనిని ఎవడు కలవనివ్వట్లేదు. రెండవ కారణం, ఇతడు పొట్టివాడు కాబట్టి ఫోటోలు తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ ఏమంటాడు? కత్తి పొట్టోళ్ళు ముందుకు రండి అమ్మా, పొడుగుండ వాళ్ళు కత్తి వెనక, నాకులాగా కత్తి పాడుగుండ వాళ్ళని కత్తి వెనక మళ్ళీ ఉంచోమంటారు. తలకాయ మాత్రం కనబడితే చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ పొట్టివాడైనందు చేత ఇతను బాగా ఆలోచించాడు. సాధారణంగా మనకున్నటువంటి సామెతల్లో ఒక సామెత ఏంటండి? పొట్టోడికి పుట్టుడు బుద్ధులు అంటారు. సామెత అండి. దేవుని యొక్క వాక్యం అంటే బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే అది కీళ్ల మధ్య కలియు గుజ్జు వరకును ఛేదించుకొని పోగలదు. ప్రియులారా, దేవుని వాక్యంతో మనం ఏదో ఆషామాషిగా ఆయన ప్రార్థన పెట్టుకున్నాడు కాబట్టి వెళ్ళాలి, ప్రార్థన జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం ఘనంగా ముగిసింది, లేకపోతే ఎలాగో ముగిసింది, అది కాదు ప్రార్థన. ఈ ఆశ పుట్టాలి. ఇదిగో జక్కయ్యకు పుట్టింది ఆశ. అయితే అతనికి ఉన్నటువంటి బాహ్యమైనటువంటి పరిస్థితులను బట్టి అతడు అందరిలో కలిసి చూడలేకపోయాడు. ఆలోచన చేశాడు. ఎంతగా ఆలోచన చేశాడంటే ఏమి జరిగినా ఈరోజు నేను యేసును చూడవలసిందే. ఇది అతని యొక్క ఆలోచన. నేను యేసుని ఏ విధంగానైనా చూడాలి. ఈ ఆశతో అతను ఆలోచన చేసి అతనికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం, ఇదిగో ఈ మనుషులందరూ నన్ను కలవనేయట్లేదు, ఈ మనుషులందరూ చాలా పొడుగ్గా ఉన్నారు కనుక వీరిలో నుంచి నేను ఆ యేసును కనుగొనటం అసాధ్యము అనే ఆలోచన కలిగినటువంటి వాడై దగ్గరలో యేసు ఏ దారినైతే వెళతాడో గ్రహించి ఆ దారిలో ఒక మేడు చెట్టును ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతని బుద్ధికి తగ్గినట్లే ఆ చెట్టును ఆయన ఎన్నుకున్నాడేమో. పద్యం ఏమిటి? మేడు చెట్టు చూడా మేలుమై ఉండ, పొట్ట విచ్చి చూడా. ప్రియులారా, ఈ జక్కయ్య ఆ చెట్టును ఎందుకు ఎంచుకున్నాడంటే ఆ చెట్టు నిండా గుబురుగా ఆకులు ఉంటాయి కాబట్టి ఆ ఆకుల మధ్యలో కూర్చొని ఇక నేను ఎవరికి కంటపడకుండా నేను ప్రయాణించేటువంటి ఆ యేసును నేను చూడవచ్చు అని అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆశతో ఇక్కడికి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. ఇదే తలంపుతో వచ్చారా? ఇదే తలంపుతో వచ్చారా? యేసును చూడాలని చెప్పి నీవు అనుకుంటే ప్రైజ్ ది లార్డ్, దేవునికి చేయెత్తి చూపించు. ప్రైజ్ ది లార్డ్,
ఎందుకంటే యేసు చెప్పినటువంటి మాటల్లో ముఖ్యమైనటువంటిది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏక మనస్కులై నా నామమున ప్రార్థిస్తారో అక్కడ వారి మధ్యన ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడనడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడనడు ఎడబాయడు. ఈ జక్కయ్యకు ఆశ కట్టింది, ఆ మేడు చెట్టును ఎక్కాడు. ఆ ఆకుల చాటున కూర్చొని ఎవరికి కనబడినటువంటి స్థితిలో యేసును చూడాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూర్చున్నాడు. అయితే జరిగింది విచిత్రం. ఇక్కడ జరిగింది, ఆలోచన చేసింది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఎవరు చూశారు? ఏమండి, ఎవరు చూశారు? ఎవరు చూశారు? జక్కయ్య యేసును చూడటం కంటే ముందే యేసే జక్కయ్యను చూశాడు. చెట్టు కిందకు వెళ్ళి గుబురు ఆకులలో కూర్చొని ఉన్నటువంటి జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. ఈ ప్రార్థనకు వచ్చినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన చూస్తున్నాడు. ఇది జగమెరిగినటువంటి సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుడు నీ ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు, నీ ప్రతి ఆలోచనను ఆయన గమనిస్తున్నాడు. ప్రియులారా, గమనించాలి. జక్కయ్య యేసును చూడాలని ఆశపడ్డాడు. ఆ ఆశ కంటే ముందే ఇదిగో అతడు చేసినటువంటి ఆ పనిని బట్టి యేసే ఆయనను చూశాడు. నువ్వు దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ నీలో కలిగినప్పుడు ఆయన నిన్ను చేరుకుంటాడు. ఆయన చెప్పేటువంటి మాట ఏమిటో జ్ఞాపకం చేయనా? నేను మీకు దూరంగా లేను, మీకు దగ్గరలోనే ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, మనకు బాధ వేసినప్పుడు, మనకు భయం వేసినప్పుడు మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? ధైర్యం కోసం వేరే ఏదేదో ప్రతినిత్యము ప్రతి క్షణము నీతో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు గమనించట్లేదు. దేవుణ్ణి నువ్వు చూడాలనేటువంటి ఆశ నీలో కలగట్లేదు. ఆ విశ్వాసము, ఆ నమ్మకము నీలో లేదు. మన యొక్క విశ్వాసం ఎలాగ ఉందయ్యా అంటే, మనం ఆ ప్రార్థన జరిగినంతసేపే చేస్తూ ఉంటాం. తరువాత మన భక్తి ఏమైపోతుంది? మన ప్రార్థన ఏమైపోతుంది? ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అంటే వ్యక్తిగతంగా నీవు చేసేటువంటిది, రహస్యముగా అదృశ్యుడైనటువంటి నీ దేవుడితో నువ్వు మాట్లాడేటువంటిది ప్రార్థన. వ్యక్తిగతంగా నీలో దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటిది నువ్వు పరిశీలన చేసుకోవాలి. జక్కయ్యకు కలిగినటువంటి ఆశ దేవుడు అతన్ని చూసే విధంగా చేసింది. జక్కయ్య ఆశపడ్డాడు, నేను దేవుణ్ణి చూడాలి అని చెప్పి. కానీ అంతకంటే ముందే దేవుడే అతను చూశాడు. గుబురాకుల్లో ఎవ్వడికి కనపడకుండా కూర్చున్నటువంటి జక్కయ్యను పేరు పెట్టి యేసు పిలవటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చదవండి 9-10 వచనాలు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలయనా, ఇతడును అబ్రహాము కుమారుడే. తప్పిపోయిన దానిని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. జక్కయ్య, త్వరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండదలచాను అన్నాడు. సంతోషంతో ఎంత ఆనందం అంటే ఆయనకి, నేను చూడాలనుకున్నటువంటి వ్యక్తి నన్ను చూశాడు. తెలుసా ఎంత ఆనందపడి ఉంటాడు? మనకైనా ఆనందమా? మనకందరికి తెలిసిన సామెత, వెతకబోయిన తీగ కాలికి తగిలిందంటే ఇదేనేమో.
సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతే ఆనందంతో యేసును ఆయన ఇంటికి ఆహ్వానించాడు. దేవాలయానికి వెళ్తాం, వస్తాం, వెళ్తాం, వస్తాం. కానీ మనం యేసుని ఇంటికి తీసుకొస్తామా? యేసుని ఇంటికి తీసుకొస్తామా మనం? లేదు. గుడి బయట చెప్పులు విడిచి లోపలికి వెళ్తాం, గుడిలో ప్రార్థన చేస్తాం, మళ్ళీ చెప్పులు తగిలించుకున్నట్టే ఈ లోకాన్ని మళ్ళీ మనం తగిలించుకొని ఇంటికి వెళ్ళిపోతాం. యేసు మనతో వచ్చాడా? జక్కయ్య అలా చేయలేదు. సంతోషంతో చెట్టు దిగి యేసును ఇంటికి తీసుకెళ్ళాడు. ఆనందంగా ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. యేసు అడగలేదే, జక్కయ్య నువ్వు మారు మనసు పొందయ్యా, జక్కయ్య నువ్వు రక్షణ పొందయ్యా అని యేసు అడిగాడా? అడగలా. నేను నీ ఇంటికి రాదలిచాను అన్నాడు. అంతే. జక్కయ్య సంతోషంతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి అతనిలో మార్పు కలిగింది. అతడు ఏమంటున్నాడంటే, ప్రభువా, ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో దానికి 4 రెట్లు ఇచ్చేస్తాను. ప్రియులారా, గొప్ప మార్పు అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం మనం. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. అమ్మా, ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ధనవంతుడు లాజరు కథ మనకు అందరికీ తెలిసినటువంటిదే. అబ్రహాంతో ఎవరు మాట్లాడారు? ధనవంతుడు మాట్లాడాడు, లాజరు మాట్లాడలా. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ధనవంతుడు మాట్లాడుతున్నాడు పాతాళము నుంచి. ప్రియులారా, తండ్రి అబ్రహామా, నాకు ఇంకా ఉండారు సహోదరులు, నేను ఎట్టగో వినలేకపోయాను అని చెప్పి తండ్రితో ఆ ధనవంతుడు మాట్లాడుతున్నాడు నరక కోపం నుంచి. ప్రియులారా, గమనించండి, ఈ ఆశ అనేటువంటిది మనలో కలిగి ప్రభువును మనం ఇంటికి తీసుకెళ్ళని పక్షంలో, దేవుని యొక్క వాక్కును అంగీకరించని పక్షంలో ఈ విధమైనటువంటి స్థితిలోనికే పోతాం. మన అంతము ఇదే, మన అంతము ఇదే. ప్రియులారా, రక్షణ అనేటువంటి దానిని జక్కయ్యకు పరిచయం చేశాడు దేవుడు. రక్షణ అనేటువంటి దానిని ఆ ఇంటికి అనుగ్రహించాడు. మనమేం చేస్తామయ్యా అంటే, తిరణాలకు వెళ్ళినప్పుడు, ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఆ బయట అమ్మేటువంటి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేటువంటి స్టిక్కర్లు కొనుక్కొచ్చి ఇంటి ముందు అతికించుకుంటాం. పేరుకు మాత్రమే క్రైస్తవులు. మనం దేవుని వాక్యానికి లోబడేటువంటి వారమేనా? ప్రియులారా, గమనించాలి. దేవుణ్ణి మనం చూడటానికి ఇష్టపడితే దేవుడే మనల్ని చూస్తున్నాడు. నీవు ఈ విషయాన్ని గమనించగా అనేక సార్లు దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనుల్లో మునిగిపోతూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 30-31 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30-31 వచనాలు. రక్షణ పొందుటకు నేను ఏమి చేయగలను అని అడుగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. గమనించండి, అక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వలనైతే వాక్యం ఏమిటది? సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము ఇచ్చండి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన నేను క్లుప్తంగా వివరిస్తాను. ఆ ప్రాంతానికి పౌలు శిలాసులు వెళ్ళగా అక్కడ సోద చెప్పేటువంటి వారు ఓ బాలికల్ని ఆత్మవశులను చేసి వారి ద్వారా సోద చెప్పించుకుంటూ వారి మీద కొంత ధనార్జన లేదా ఆదాయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ సోదె వాళ్ళను పంపించి
వీరి ద్వారా, దురాత్మల ద్వారా ధనాన్ని సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకనాడు ఈ పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళగా, ఈ యొక్క అపోస్తలులు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ బాలికలు సోది చెప్పటం మానేసి ఎవరు వెనకాల తిరుగుతున్నారంటండి? ఎవరు వెనకాల తిరుగుతున్నారు? ఈ పౌలు గారి వెనకమాల వెళుతున్నారంట. ప్రియులారా గమనించండి. చూడాలనుకోలేదు, అసలు క్రైస్తవులే లేకుండా చేయాలని చెప్పి సంహరించడానికి బయలుదేరినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభువు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన చూశాడు కాబట్టి పౌలు ఆ దర్శనాన్ని పొందుకొని కనులు పోగొట్టుకున్నాడు. తరువాత ప్రభు ఆదేశ ప్రకారమే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కన్నులను తెచ్చుకొని వ్యతిరేకమైనటువంటి దిశలోనికి తిరిగాడు. అంటే సంహరించాలనేటువంటి వెళ్ళినటువంటి వాడు సంహరింపబడేంత వరకు ఆయన క్రీస్తును ప్రకటించాడు. ప్రియులారా గమనించండి. ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా నమ్మకం అంటే, ఇది కదా ప్రార్థన అంటే. కానీ ఇంత గొప్ప త్యాగాలు కానీ ప్రార్థనలు కానీ మనం చేయలేం. కానీ క్రీస్తును మనతో తీసుకువెళ్ళడానికి మనం ఈనాడు వచ్చాం. ఈ యొక్క పౌలు ఆ విధంగా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఆ సోదె చెప్పేటువంటి బాలిక ఇతని వెనకాల వెళుతూ ఉందట. వెళుతూ ఏమని కేకలేస్తుంది? దేవుని కుమారులారా, మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోండి అని కేకలేస్తుంది. పౌలు ఆమెను పట్టుకొని ఆమెలో ఉన్నటువంటి దురాత్మను విడిపించగా ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఇది తెలిసినటువంటి ఆ పెద్దలు, ధనార్జన చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కోపోద్రిక్తులయ్యారు. అందుచేత ఇదిగో ఈ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి వీరు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, దేవుణ్ణి అప్రతిష్ఠ పాలు చేస్తున్నారు అని చెప్పి, వారి యొక్క ఆజ్ఞలు మీరారు అని చెప్పి వీరి మీద నిందారోపణ గావించి వీరిద్దరిని కూడా చెరసాల్లో వేయించారు. చెరసాల్లో వేయించడం అంటే మామూలు విషయం కాదు. ఆ కాలంలో ఈ చెరసాలలో పెట్టడం అంటే రెండు కాళ్ళ మధ్యన మోయలేనటువంటి పెద్ద మొద్దును ఒకదాన్ని పెట్టి దానికి గొలుసులతో బిగించేవారట. ప్రియులారా గమనించారా? ఇది చాలా కష్టమైనటువంటి విషయం. ఆ కష్టమైనటువంటి శిక్షను భరిస్తూ వారు ఆ బెతస్దా కోనేరు ఉన్నటువంటి వ్యక్తి నీళ్లు కదిలించేటువంటి సమయంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ కదిలించేటువంటి సమయంలో ముందుగా ఎవడైతే ఆ నీటిలో దిగుతాడో వాడు స్వస్థతేమో సాములరు సెలవు గుర్తేసినాక మళ్ళీ వెళ్ళేది ఎప్పుడంటే సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించడానికి. నీళ్ళు ఉండరు ఈ గుళ్ళో. ఎమ్మటే ఇటు అంటారు, ఎమ్మటే బయటికి వెళ్ళిపోతారు. అయిపోయిందా మన ప్రార్థన? మన ప్రార్థన ఇలాగ ఉంటుంది. ప్రియులారా గమనించండి. ఈ మొదటి నుంచి ఎప్పుడైతే సిలువ గుర్తు ప్రారంభమైందో అక్కడి నుంచి నువ్వు ప్రార్థనలో పాల్గొనాలి. అప్పుడే నీకు రక్షణ అనేటువంటిది లేదా విశ్వాసం అనేటిది, దీనిలోనే నీ విశ్వాసం ఏంటో బయటపడుతుంది ఆయనకి. ఇదంతా ఆయన చూస్తే ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడు ముందుగా ఎవడో ఒకడు దిగుతున్నాడయ్యా, నేను దిగుదాం అనుకునే లోపల. కానీ వాస్తవానికి చూస్తే అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? లెగలేనటువంటి పరిస్థితులు, కదలలేనటువంటి పరిస్థితులు, పడక మీద నుంచి. ఇంకా అతను ఏమని చెప్తున్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, నాకు సహాయపడువాడు ఎవడును లేడు. ప్రియులారా గమనించండి. అతన్ని సహాయం అంటే ఆ లోపల దించాలి అని అంటే ఎవడికి వాడు ముందెళ్ళిపోయి నేను ముందు అనుకుంటున్నారు. కానీ ఇతన్ని పాపం బహుకాలం నుంచి ఇక్కడ పడి ఉన్నాడు అని చెప్పేసి అతన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి లేడు. యేసు ఆయన దగ్గరకు వెళ్ళగా యేసుతో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా నన్ను దించువాడు ఎవడును లేడు అన్నాడు. అప్పుడు ప్రభు అతనితో గ్రహించింది ఏమిటంటే, వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని యేసు గ్రహించాడు. ఆయన్ని చూశాడు. జక్కయ్యను చూసి జక్కయ్యను మార్చిన విధంగా
ఈ యొక్క బెతస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తిని కూడా దేవుడు చూశాడు. దేవుడు చూసి చెబుతున్నటువంటి మాట, అతను నా నీటిలో కానీ లేకపోతే ఇంకేమీ చేయలేదు, కానీ అతనితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు లేచి నీ పడకనెత్తుకొని వెళ్ళము అన్నాడు. ఇలారా గమనించండి, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నీ ప్రార్థన అనేటువంటిది, నువ్వు చేయవలసినటువంటి దానిని ఖచ్చితంగా మాట్లాడేటువంటి అనుభవం ఉందా? దేవుణ్ణి చూసేటువంటి అనుభవం ఉందా? ఊరికినే పుస్తకాల్లో చదివేసి మాత్రం వెళ్ళిపోతున్నామా? మన ప్రార్థన ఇంతవరకేనా? మన ప్రార్థనలో దేవుడు మనల్ని తాకి రక్షింపబడేటువంటి అనుభవంలోనికి మనం వెళ్తున్నాం. ఈ రక్షణ అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది ఎప్పుడయ్యా అంటే, నిన్ను నీవు విశ్వాసముతో నమ్మకముతో దేవునికి సమర్పించుకున్నప్పుడు మాత్రం. అయితే ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కష్ట సమయంలో కూడా, బాధల సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించడం వాళ్ళు. స్తుతి కీర్తనలు పాడుతుండగా దాదాపు అర్ధరాత్రి వేళ ఏం జరిగిందండి? చెరసాల సంఖ్యలు బద్దలైపోయాయి, భూకంపం కలిగి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా గమనించండి, ఈరోజు నీవే కష్టంలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ యొక్క వేదనతో ఎవరికి చెప్పలేనటువంటి బాధతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఈ బాధను తీర్చగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. నీ పక్కన వాడికి చెప్తే అది అల్లరి పాలే, నీ తోటి వారికి చెప్తే, నీ స్నేహితులకు చెప్తే అది నవ్వుల పాలే. కానీ నీకు రక్షణనిచ్చేటువంటి దేవుడికి చెప్తే నిన్ను ఆయన తన కుడి చేతిలో పట్టుకొని రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు. ఈ పౌలు గారికి అంత శక్తిని ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, దేవుడు ఆయన్ను పట్టుకున్నాడు, ఆయనను చూశాడు దేవుడు. అందుకోసమే సాతానును విడిపించేటువంటి గొప్ప శక్తిని పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. ఆ స్తుతి కీర్తనలు పాడినటువంటి సందర్భంగా భూకంపము కలిగింది. ఆ భూకంపము కలిగి ఒక్కసారిగా ఆ జైలు తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయట. తెరుచుకోగా వెంటనే ఎక్కడి వారు అక్కడ విడిపించబడ్డారు. అయితే అందరూ ఏం చేశారంటే, వారందరూ కూడా నేరస్తులే, పాపాత్ములే. కానీ ఈ పౌలు శిలాసులు చేసేటువంటి స్తుతి ఆరాధనను ఆలకిస్తూ ఉన్నటువంటి పాపాత్ములందరికీ మారు మనస్సు కలగ్గా వారందరూ కూడా స్తుతి కీర్తనలను ఆలకించుచుండిరి అని రాసి ఉంది బైబిల్లో. అయితే నిద్ర నుంచి మేల్కొన్నటువంటి జైలు అధికారి ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆయన వరలో నుంచి కత్తి తీశాడంట. ఎందుకంటే ఇదంతా కూడా తెరవబడి ఉంది కాబట్టి అధికారి నన్ను చంపకముందే నేనే చనిపోవడం మేలు అని అనుకున్నాడు. అందుకోసమే ఆయన తన వరలో నుంచి కత్తిని తీసి చంపుకోపో తలచగా, అప్పుడు వారు ఏమంటున్నారంటే, పౌలు గారు, అయ్యా నువ్వు చనిపోవలసిన అవసరము లేదు, ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు నేను ప్రకటిస్తున్నా యేసు అని చెప్పాడు. అందరం ఇక్కడే ఉన్నాం, ఎవ్వరం ఎక్కడికి వెళ్ళలేదు, కాబట్టి మేమందరం ఇక్కడే ఉన్నాం, కాబట్టి నువ్వు చనిపోవలసిన అవసరం లేదు అన్నాడు. సంతోషంతో ఆ జైలు అధికారి ఏం చేశాడండి? పౌలును తన ఇంటికి తీసుకెళ్ళి ఆ గాయములను కడిగి కట్టు కట్టి అతనికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఆ తదుపరి ఏమంటున్నాడంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను. పౌలు చెప్పినటువంటి చక్కనైనటువంటి మాట ఏమిటి? చక్కనైనటువంటి మాట ఏమిటి? నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఇదే నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది, ఇదే నిన్ను రక్షణ అనుభవంలోనికి నడిపిస్తుంది. నీలో విశ్వాసం అనేటువంటిది దేవుని యందు ఉండాలి. ప్రవర్తించేటువంటి ప్రవర్తనలోను, ఆచరించేటటువంటి క్రీస్తు విధానంలోను దేవుని యొక్క రక్షణ అనేటువంటిది దాగి ఉంది. నిన్ను చూసి ప్రభు సంతోషించే విధంగా ఉండాలిగా, ఆ విధంగా నువ్వు జీవించాలి. అదే కానీ రక్షణ అంటే ఇంకెక్కడో దొరికేటువంటిది కాదు.
కాదు ప్రియులారా. రక్షణ అనేటువంటిది మనకు కావాలి అని చెప్పి మనం అనుకుంటే, క్రీస్తును మనం తీసుకెళ్ళటానికి ఇష్టపడితే ఆయనను మనము విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. నువ్వు ప్రభువును చూడాలని ఆశతో ఇక్కడ ఉన్నట్లయితే నిన్న ఆయన ఈ రాత్రి దర్శించడం ఖాయం. ఏమైంది? సువార్తమ్మ అనేటువంటి ఆవిడ గుడికి వెళ్తుందంట. గుడికి వెళ్తుంటే అందరూ బాప్తిసం పొందారు, కానీ సువార్తమ్మ మాత్రం పొందల. అందుచేత ఫాదర్ గారు అన్నాడంట, సువార్తమ్మ నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందుతావు అన్నాడంట. స్వామి మీకేం తెలుసు మా బాధలు, మీకేం తెలుసు స్వామి మా బాధలు. నాకు ఒక కూతురు ఉంది, దానికి పెళ్ళి అవ్వట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు రక్షణ పొందమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్వామి ముందు నా కూతురు పెళ్ళి అయ్యే విధంగా మీరు ప్రార్థన చేయండి, అప్పుడు నేను రక్షణ అంటే బాప్టిజం అనుకుందంట. ఫాదర్ గారు ఏ పనిలో ఉండారు? ఫాదర్ గారు ఏ పనిలో ఉండాడు? చెప్పిందిగా సువార్తమ్మ. ఏం చెప్పింది? గట్టిగా మోకాలు దండేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు తన కనుదృష్టి నిలుపును అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. గురువు కనుక ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆలకించాడట. ఆలకించి సువార్తమ్మ కూతురుకు మంచి సంబంధం చూసేసాడు. సువార్తమ్మ కూతురుకు పెళ్ళి అయిపోయింది. ప్రార్థనలు జరుగుతూనే ఉండే గుళ్ళో. రోజు వస్తుంది సువార్తమ్మ గుడికి, కానీ రక్షణ మాత్రం పొందట్లా, తీసుకోవట్లా. సాములోరు మళ్ళీ అడిగాడు, అమ్మా సువార్తమ్మా ఇప్పటికైనా రక్షణ పొందుతావా అని అడిగాడు. ఏం చెప్తాం స్వామి, కూతురికైతే పెళ్ళి అయింది కానీ ఒక కాయో పండు లేదు స్వామి అన్నాడు. మళ్ళీ ఇప్పుడే సాములోరికి ఇండైరెక్ట్గా ఏం చెప్పింది ఆమె? మళ్ళీ ప్రార్థన చేయాలి స్వామి నువ్వు అని చెప్పింది. ఓకే రైట్, సాములోరి పైన అదేగా, మరి ప్రార్థన చేయటమేగా. సాములోరు మళ్ళీ మోకాలు దండేసి ప్రార్థన చేస్తూ ఉంటే అనుకోని విధంగా ఆమె గర్భం ధరించింది. మగ పిల్లోడు పుట్టిన తర్వాత సువార్తమ్మ మళ్ళీ సాములోరికి కనపడింది. ఈ మధ్యలో కనపడలా ఆమె. మగ పిల్లోడు పుట్టిన తర్వాత ఆనందంగా కనపడింది. సువార్తమ్మ సంతోషంగా ఉన్నట్టున్నావు, మరి ఇప్పటికైనా ఏంటో చెప్పాలి, మీరు ఆ రక్షణ పొందుతావా అని అన్నాడు. అంటే స్వామి మీకు తెలవంది ఏముంది స్వామి, 6వ నెల 6వ రోజున ఆ బారసాల ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను రక్షణ పొందుతాను స్వామి. ఓకే మంచిదమ్మా, సరే అయితే ఆ కార్యక్రమం ఘనంగా జరగాలని దానికి కావలసిన ఏర్పాట్లు కూడా దేవుడు నీకు సమకూర్చాలి, వనరులు సమకూర్చాలని ప్రార్థన చేస్తానమ్మా అన్నాడు. ప్రార్థన చేస్తున్నారు స్వామి. ఈమెకు ఘనంగా చక్కగా జరిగించింది కార్యక్రమం అంతా చక్కగా జరిగించిన తర్వాత, అంత ఘనంగా జరిగిన తర్వాత వచ్చే దారిలో సువార్తమ్మ ఏమైంది? చచ్చిపోయింది. సువార్తమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అమ్మా? ఉంటారుగా మనకు కూడా ఉంటారు కదా కొంతమంది పెద్దోళ్ళు, ఊరే జరిగింది ఏదో జరిగిపోయింది, ముందు ఆ కార్యక్రమం చూడండి అంటారు. ఆ కార్యక్రమం చూడాలంటే చాలా వ్యవహారం ఉంటుంది, తతంగం. అందరికీ తెలియదు అది. చాలామంది పేటికి పంపించే వాళ్ళు పేటికి పంపిస్తారు, మట్టికి పంపించే వాళ్ళని మట్టికి పంపిస్తారు, దేనివాళ్ళు దానికి ఉంటారు. ఆ విధంగా కార్యక్రమం అంతా చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఈలోపు ఈ విషయం సాములోరికి తెలిసింది. సాములోరి పని ఏంటి? ఏమని చెప్పాను అమ్మా? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అయ్యా సువార్తము కోసం ఎంతగా ప్రార్థన చేశాను, నువ్వు కూడా ఆలకించావు కదా నా ప్రార్థన. మరి ఈనాడు సువార్తమ రక్షణ పొందకుండానే చనిపోయిందయ్యా. ఆమె నరకానికి వెళ్తుందా, ఉత్తరించే స్థలానికి వెళ్తుందా, లేకపోతే నీ దగ్గరకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను, సాములోరి ప్రార్థన దేవుడు
ఆలకిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆలకిస్తున్నాడు. అయితే సాములోరికి దేవుడు మాట ఇచ్చాడు, ఆమెను రక్షిద్దామని. అయితే సువార్తమ్మ చచ్చిపోయి పరలోకానికి ఆ దేవుడి సన్నిధిలోనికి వెళుతుందంట. అక్కడికి వెళ్ళి దేవుడితో మాట్లాడుతుంది. అయ్యా, సాములోరు ఎంతగా చెప్పాడు, సువార్తమ్మ రక్షణ పొందు, సువార్తమ్మ రక్షణ పొందు. ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుంచి అడిగాడు. నేను ఏదేదో కుంటి సాకులు చెప్పి దాటేసుకుంటా వచ్చాను. రక్షణ పొందలేకపోయాను అయ్యా, బాప్టిజం పొందలేకపోయాను. కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇవ్వయ్యా అంది. ఇందాక చెప్పాను కదా, ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ధనవంతుడు మాట్లాడాడు. ఇదిగో ఈ సువార్తము కూడా ఆ దేవుడితో మాట్లాడుతుంది. దేవుడు అన్నాడు, అది చాలా కష్టమైన పనమ్మా, నువ్వు చాలా కష్టాలు ఎదుర్కొంటావు అన్నాడు. పర్వాలేదు స్వామి, ఒక్కసారి నన్ను ఆ రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వండి అన్నమాట. సరే వెళ్ళు అని పంపించాడు. ఇప్పుడు సువార్తం ఏమైంది? సువార్తం ఏమైంది? పొద్దునే కదా తీసుకెళ్ళి మట్టి చేశారు. మట్టి చేసేటప్పుడు ఏం చేస్తారు మనోళ్ళు? అమ్మా, పుట్టింటోళ్ళు చీర తేవాలంటారు. తర్వాత ఓ తెల్ల చీర చుట్టి మొహానికి ఎంత పెద్ద బొట్టు పెట్టి చక్కగా అలంకరించి పెడతారు బాక్స్లో. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఎవరు కాళ్ళుగా స్నానాలు చేశారు, అంతా ఎవరి కార్యక్రమం అయిపోయింది. ఏడ్చుకుంటా అలా ఆయన కూర్చొని బాధపడుతున్నాడు అంట. సువార్తమ్మ తిన్నగా లేచి ఎక్కడికి వచ్చింది? ఇంటికి వచ్చి తలుపు కొడుతుంది. ఇప్పుడు ఎవరు తలుపు కొడుతున్నారా అని చెప్పేసి ఆయన తలుపు తీశాడంట. తలుపు తీయగానే ఎంత పెద్ద బొట్టు, తెల్ల చీర. ఒకసారి చూసేసరికి ఢామ్మని వెనకబడిపోయాడు. పొద్దునే కదా పూడి చేసి వచ్చాను, ఎంతలోనే నీ మీద ఈ లోకం మీద నీకు ఆశ సావలేదే, నువ్వు ఇంకా బతికి మళ్ళీ వచ్చావా, ఎట్టగా ఏం చేసావు, నువ్వు దెయ్వై తిరుగుతున్నావా, ఎట్టగా ఇంతలోనే దెయ్వయ్యమంటే నాకు పరువు నష్టం అని అంటున్నాడు. అయ్యా, బతికొండగా ఒక్కసారి కూడా నీకు నేను అన్నం పెట్టలేదు. అవును కదా, భర్తకు అన్నం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, నేను చెప్పను వాళ్ళ గురించి. అమ్మా, భర్తగా నువ్వేనా ఉద్యోగం చేసేది, మేము చేయట్లేదా? ఇలాంటి వాళ్ళు ఉండారు. సరే అని చెప్పి ఆమె, నేను నీకు ఇప్పుడు అన్నం తినిపిస్తాను. వద్దు బాబా, దెయ్యం అన్నం తినిపిస్తే నేను తినలేను, నువ్వు బయటికి వెళ్ళిపో ముందు అన్నాను. నేను మాత్రం వెళ్ళను, నీకు సేవ చేయింది నేను ఈరోజు వెళ్ళను అంటుందంట. అమ్మ, ఈ దెయ్యం నన్ను వదిలేట్లేదు. ఏం చేస్తారు మనం ఏం చేస్తాం? మంచి అర్ధరాత్రి సమయంలో నిశరాత్రి అంటారు, 1 గంట 2 ఆ టైంలో. అప్పుడు కనుక మన ఇంటి పక్కన పడుకున్న వాళ్ళు అన్నాడు అనుకో, ఏం చేస్తాం ఏం చేస్తాం? చాప్మని ఒకటి సరిచి ఆడి తల దగ్గర ఏమేస్తాం? గట్టిగా చెప్తారు, చీపురు కట్టేస్తారు. అది ఈ కదా దెయ్యానికి భయం కలిగించేది. మా చీపురు చెప్పులు దానికి తెలవదేమో. పోన్లే, అయితే ఈయన చీపురు కట్టించుకొని పిచ్చకోడు కొట్టేసాడంట. ఈ దెబ్బలు భరించలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మేలు అని చెప్పేసి ప్రేమగా పెంచుకున్నటువంటి ఫాదర్తో ప్రార్థన చేయించి పెళ్లి చేసినటువంటి కూతురు దగ్గరికి వెళ్ళింది. అల్లుడు కూతురు ఏమంటున్నారండి, పొద్దునే పూడ్చి వచ్చాం, అన్నీ చేసాం, నీకేమన్నా లోటు చేసామా, మా పిల్లోని తగులుకోటానికి వచ్చావా అన్నారంట. అప్పుడే దెయ్యమై వచ్చేసావు. ఎవరు అన్నది మాట? సొంతగా పెంచుకున్నటువంటి కూతురు, కన్న కూతురే అంది. నేను వెళ్ళనమ్మా, అట్ట కాదు అని అంటే, నేను ఇట్లా వచ్చాను రా అంటే, ఊరుకో, ఈ రోజుల్లో ఎవడన్నా బతుకుతాడా ఆనంద. అక్కడి నుంచి తరిమేసి బయటికి పంపించేశారు. అక్కడి నుంచి చేసేది లేక నడుచుకుంటూ వస్తూ ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే పెందల కాడు ఇంటికి రాని కొడుకులు ఉంటారు మనకి, అవునా కదా? ఇక్కడ ఉంటే బాధపడమాకండి, నేను చెప్తున్నాను అయ్యా. మనకి 9 అయినా 10 అయినా ఆడు ఇంటికి రాడు. ఏంటంటే ఫ్రెండ్స్తో తిరుగుతాడు. రాత్రి 10, 11 కానీ ఆడు ఇంటికి రాడు. ఏరా ఏం చేస్తున్నావంటే, ఏం లేదులే అంటాడు. అదిగో అలాంటి బ్యాచ్ అంతా కూర్చునేది ఎక్కడయ్యా అంటే, ఊరు చివరన సపటాలు ఉంటాయి మనకి, దిమ్మలు కాలువ మీద కట్టి దిమ్మలు ఉంటాయి, ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు. ఈ బ్యాచ్ అక్కడ కూర్చొని ఉండారు ఊరు బయట. ఏం చేస్తున్నారు వీళ్ళు? సీసాలు పట్టుకొని తాగుతున్నారు.
ఈ సువార్తమ్మ చల్లగా నడుచుకుంటా వస్తుంది. ఈ పూడ్చిన బ్యాచ్లో వీళ్ళు ఉండారుగా, ఆగండ్రా ఆ వచ్చే దేవుడు చూడండి తెల్ల చీర కట్టుకొని వస్తుంది అని అన్నారు. దగ్గరికి వచ్చేసరికి మొహం చూడంగానే ఒరే పొద్దున్న చచ్చిపోయిన సువార్తమ్మరా అన్నాడు. వీళ్ళకి గుండెలు తాగింది అంత దిగిపోయిందిరా బాబు, పరిగెత్తను ముందు అని చెప్పి ఎవడు కాడు పరిగెత్తేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఏంట్రా అప్పుడే వచ్చేసావు అని అంటే ఏం లేదు ముందు తలుపులేసే తొందరగా అంటున్నారంట. ఎందుకని ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకేసింది, అందరూ తలుపులేసేసుకున్నారు. మనం రాసాం కదా ఒకప్పుడు ఓ స్త్రీ, అదిగో భలే గుర్తుంది, మీరు రాసే ఉంటారు. అది కదా, మొత్తం తలుపులు వేసారు ఊరంతా. ఇక ఎక్కడ తలుపులు తీసి ఉండేది, ఎక్కడ తలుపులు తీసి ఉండేది? అన్ని తలుపులు మూసినా కానీ ఒక తలుపు తీసి ఉంటుంది. ఇక గుళ్ళోకి వెళ్ళింది. గుళ్ళోకి వెళ్తే సాములూరు ఉన్నాడు. సాములూరుని చూసింది, ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాట ఏమిటి? సువార్తమును రక్షించాలి. రక్షణ పొందడానికి సువార్తమ్మకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సాములూరు గ్రహించాడు. వెంటనే సువార్తమ్మ నీకు భయం లేదు, దేవుడు నిన్ను రక్షించమని చెప్పాడు. ఆ క్షణమే దేవాలయంలో బాప్తిసం తీసుకొని ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రాత్రి సమయంలో మనము దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి బాధ పెట్టినటువంటి వారం అవుతామే తప్ప మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నటువంటి వారిలో మనం ఉంటామే తప్ప మనము పరలోకానికి చేరేటువంటి వారిలో మనం మాత్రము ఎంత మాత్రము ఉండలేము. ఈ సత్యాన్ని రాత్రి సమయంలో గ్రహించి దేవుని యొక్క ప్రార్థనలో నీవు పాల్గొనేటువంటి విధానం కానీ, నీవు దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ కానీ, నీవు దేవుని యొక్క ప్రార్థనలో ఆది నుండి అంతం వరకు పాల్గొనాలనేటువంటి విశ్వాసము కానీ నీలో లేనట్లయితే దేవుడు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు పేరుకు మాత్రం క్రైస్తవుడు అయితే ఉపయోగమేమీ లేదు. దానివల్ల నీవు క్రైస్తవుడు అయినప్పుడు, క్రీస్తు అనుచరుడిగా నేను ఉన్నప్పుడు ఆయనను నమ్ముకొని ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవానికి వెళ్ళటమే మన యొక్క పరమార్థము. కనుక ఈ సత్యాన్ని గ్రహించి దేవుడు మనకి అలాంటి మహాభాగ్యాన్ని అనుగ్రహించాలని, మనము మన కుటుంబాలు దేవుని యొక్క రక్షణలో రక్షింపబడి ఆయన యొక్క సన్నిధిలో సాక్ష్యము చెప్పేటువంటి బిడ్డలుగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున